నమస్కారం. ఈరోజు మనం విశ్లేషించుకోబోయే కథ నిజంగా చాలా ప్రత్యేకం. అత్తాకోడళ్ల బంధం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేదేంటి? చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, అవును కదా? కానీ ఈ అత్తాకోడలు కథ, ప్రేమతో మారిన ఇల్లు అనే మన కథలో ఆ బంధం ఒక ఇంటిని ప్రేమతో ఎలా అద్భుతంగా మార్చేస్తుందో చాలా స్పష్టంగా మనసుకు హత్తుకునేలా చూడబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, అసలు విషయానికొచ్చేద్దాం. ముందుగా మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న. అసలొక ఇల్లు స్వర్గంగా ఎలా మారుతుంది? కేవలం ఇటుకలు, సిమెంట్, అందమైన అలంకరణలుంటే సరిపోతుందా? లేదు కదా! అది ఎలా సాధ్యమవుతుందో అర్థం చేసుకోవాలంటే మనం రాజమ్మగారి కథలోకి వెళ్లాల్సిందే. రాజమ్మగారు ఆ ఊర్లో పెద్ద మనిషి. తన కొడుకు రాఘవును ఎంతో కష్టపడి పెంచి పెద్దచేశారు. ఆ రాఘవ్ పట్నంలో మంచి ఉద్యోగం తెచ్చుకుని సీత అనే చాలా చక్కటి, చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడి నుంచే మన అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ మనం ప్రధానంగా రెండు వేర్వేరు మనస్తత్వాలను చూడొచ్చు. మొదట రాజమ్మగారి ఆలోచనా విధానం ఎలా ఉందంటే, కోడలు ఇంటికొచ్చిన మొదటి రోజు నుంచే ఆవిడ కొంచెం దూరంగా ఉంటూ, ఏ కాలం పిల్లలు ఇంటి పనులు ఏం చేస్తారులే, రోజంతా ఆ ఫోన్ పట్టుకుని కూర్చుంటారు అనొక గట్టి నిర్ణయాలకి వచ్చేశారు. కాని సీత పరిస్థితి దానికి పూర్తి భిన్నం. సీత ఎంతో మృదువుగా, వినయంతో అత్తయ్యా, నేను ఏ పని చెయ్యాలి చెప్పండి అని ప్రతిరోజు ఉదయాన్నే అడిగేది. ఇదంతా చూస్తున్న కొడుకు రాఘవ్కి ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితి. సీత ఎంత అడిగినా సరే నాకు తెలుసులే, నేనే చేసుకుంటాను అని రాజమ్మగారు చాలా పొడిపొడిగా సమాధానం చెప్పేవారు. మరి ఇలాంటి రెండు భిన్నమైన మనస్తత్వాలు ఒకే ఇంట్లో ఉంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో మనం ఇట్టే ఊహించుకోవచ్చు కదా. ఇలా కొన్ని రోజులు గడిచాయి. కథలో అసలు మలుపు ఇక్కడే వస్తుంది. ఒకరోజు రాజమ్మగారికి అకస్మాత్తుగా తీవ్రమైన జ్వరం వచ్చింది. శరీరం బాగా నీరసించిపోయింది. ఆఫీస్కి వెళ్లాల్సిన రాఘవ్ ఇది చూసి చాలా ఆందోళన చెందాడు. అప్పుడు సీత ఎంతో బాధ్యతగా, మీరేమి టెన్షన్ పడకండి, అత్తయ్యను నేను చూసుకుంటాను కదా అని అతనికి ధైర్యం చెప్పింది. ఆ తర్వాత సీత ఏం చేసిందో చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఉదయాన్నే మందులు వేసి వేడిగా కషాయం ఇవ్వడం, మధ్యాహ్నం సమయానికి తగ్గట్టు భోజనం పెట్టడం. ఇక రాత్రిపూటైతే రాజమ్మగారి మంచం దగ్గరే కూర్చొని, అత్తయ్య మీకేమైనా కావాలంటే వెంటనే నన్ను పిలవండి అని కంటికి రెప్పలా కాపాడుకుంది. రాఘవ్ లేని ఆ సమయంలో సీత చూపించిన ఆ నిస్వార్థమైన సేవ నిజంగా అద్భుతం. సీత చూపిస్తున్న ఈ ప్రేమ, శ్రద్ధ చూసిన రాజమ్మగారి మనసులో మొదటిసారిగా ఒక బలమైన ఆలోచన మొదలైంది. అరే, నేనీ అమ్మాయిని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని మనసులోనే బాగా మదనపడ్డారు. అలా కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఒకరోజు ఉదయం సీత వంటగదిలో పనిచేసుకుంటుండగా రాజమ్మగారు నేరుగా అక్కడికి వెళ్లారు. సీతను దగ్గరికి పిలిచి కళ్ళు చెమ్మగిల్లుతుండగా చాలా బరువెక్కిన గొంతుతో, నన్ను క్షమించమ్మా, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేదు అని అన్నారు. చూడండి, ఆ వయసులో ఉన్న ఒక పెద్ద ఆవిడ తన కోడల ముందు ఎలాంటి ఈగో లేకుండా తన తప్పును ఒప్పుకోవడం, ఆ మాటల్లో ఉన్న ఆ నిజాయితీ ఖచ్చితంగా మన హృదయాన్ని బలంగా తాకుతుంది. అత్తగారి కన్నీళ్లు చూసిన వెంటనే సీత ఎంత మృదువుగా స్పందించిందో తెలుసా? ఇది కథలో ఎంతో కీలకమైన క్షణం. సీత వెంటనే అత్తగారి చేతులు పట్టుకుని ఎంతో స్వచ్ఛమైన మనస్సుతో, అత్తయ్యా, మీరు మాకు పెద్దవారు, మీమీద నాకెప్పుడూ కోపం రాదు అని ఒక చిరునవ్వుతో చెప్పింది. అబ్బా, ఆ చిన్న మాటలో ఎంత ప్రేమ దాగియుందో కదా! కోపాన్ని క్షమతో, అపార్థాన్ని ప్రేమతో ఎలా గెలవచ్చో సీత నిరూపించింది. సీత మాటల్లో ఉన్న ఆ ఆప్యాయత రాజమ్మగారి మనసులో మిగిలి ఉన్న ఆ కాస్త సందేహాలను కూడా పూర్తిగా కరిగించేసింది. అంతే, ఆ ఒక్క క్షణంతో ఆ ఇల్లు పూర్తిగా మారిపోయింది. అక్కడి నుండి ఆ ఇంట్లో ఒక కొత్త వెలుగు ఉదయించింది అని చెప్పొచ్చు. రాజమ్మగారు తన కోడలిని సొంత కూతురిలా చూసుకోవడం మొదలుపెట్టారు. సీత కూడా అత్తగారిని తన కన్నతల్లిలాగే ప్రేమించింది. ఈ అద్భుతమైన మార్పు చూసి పక్కింటివాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. ఏవండి, ఇంత ప్రేమగా ఉండే అత్తాకోడళ్ళు ఈ రోజుల్లో చాలా అరుదు సుమా అని వాళ్ళు అనుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు చాలా నిశ్శబ్దంగా, గంభీరంగా ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు ఎప్పుడూ నవ్వులతో, ఆనందంతో కలకల్లాడిపోయింది. ఈ బంధాన్ని చూసి రాఘవ్ పడిన ఆనందానికైతే అవధులే లేవు. అయితే వాళ్ల కథ కేవలం ఆ 4 గోడలకే పరిమితం కాలేదు. ఒకరోజు ఊరిలో మహిళలందరికీ ఒక పెద్ద సమావేశం జరిగింది. కుటుంబంలో సఖ్యత ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడమని అందరూ రాజమ్మగారిని కోరారు. అప్పుడు
ఆమె వేదిక మీద నిలబడి ఎంతో గర్వంగా ఆత్మవిశ్వాసంతో చెప్పిన 3 సూత్రాలు వింటే ఎవరైనా సరే ఆలోచించాల్సిందే. మొదటిది, అత్తాకోడళ్ల మధ్య బంధం బలపడాలంటే ముందుగా ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. రెండవది, కోపం, అనుమానం ఉంటే ఆ ఇల్లే ఒక నరకమవుతుంది. ఇక మూడవది, ప్రేమ, ఓర్పు ఉంటే అదే ఇల్లు స్వర్గంగా మారుతుంది. ఆమె చెప్పిన ఈ మాటలు విన్న గ్రామం మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. అక్కడే ఉన్న సీత కళ్లలో ఆనందమైతే వర్ణించలేం. ఆ సమావేశం ముగిసిన తర్వాత ఇంటికొచ్చిన రాజమ్మగారు సీతను చూసి అన్న మాటలు నిజంగా ఒక అద్భుతమైన నిర్వచనంలా మిగిలిపోయాయి. ఆమె సీతతో ఏమన్నారంటే, "నువ్వు మా ఇంటికి కోడలుగా రాలేదమ్మా, దేవుడిచ్చిన కూతురుగా వచ్చావు." ఇక్కడ కూతురు ఈ ఒక్క పదంలో ఎంతటి భావోద్వేగం, ఎంతటి సంపూర్ణమైన అంగీకారముందో ఒక్కసారి గమనించండి. ఒక కోడలుంటే కేవలం ఇంటికొచ్చిన కొత్త అమ్మాయి కాదు, ఆమె దేవుడిచ్చిన ఒక గొప్ప వరమని రాజమ్మగారు మనస్ఫూర్తిగా నమ్మారు. ఆ మాట వినగానే సీత ఎంతో ఉద్వేగంతో అత్తగార్ని గట్టిగా కౌగిలించుకుంది. అక్కడితో ఆ ఇద్దరి మనసుల మధ్య ఉన్న ఆఖరి తెర కూడా శాశ్వతంగా తొలగిపోయింది. చూశార్కదా, మనం ఈ అందమైన ప్రయాణం చివరికి వచ్చేశాం. ఇప్పుడు మనం ఈ కథలోని అసలైన నీతిని అర్థం చేసుకుందాం. ఈ కథ మనకు ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెబుతోంది. కుటుంబంలో ప్రేమ, ఓర్పు మరియు ఒకరికొకరు ఇచ్చుకునే పరస్పర గౌరవం ఉంటే ఏ సంబంధమైనా సరే ఎంతో అందంగా మారుతుంది. ముఖ్యంగా అత్తాకోడళ్ల మధ్య ఆ స్వచ్ఛమైన ప్రేమ ఉంటే ఆ ఇల్లు నిజమైన ఆనంద నిలయమవుతుంది. కేవలం ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి మనం చిన్న ప్రయత్నం చేస్తే చాలు, మన ఇల్లు ఎంత అద్భుతమైన స్వర్గంగా మారుతుందో చెప్పడానికి ఈ కథే ఒక గొప్ప ఉదాహరణ. ఇక ముగించే ముందు మనందరం మనకై మనం వేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఇక్కడుంది. కుటుంబంలో ప్రేమను పెంచడానికి మనమేం చెయ్యాలి? చిన్న చిన్న పట్టింపులు, అపార్థాలను పక్కనపెట్టి ఒకరికొకరు నిండు మనసుతో గౌరవం ఇచ్చుకుంటూ క్షమించే గుణాన్ని అలవర్చుకోవడం మన వల్ల అవుతుందా? మన కుటుంబాల్లో, మన బంధాల్లో ఆ సామరస్యాన్ని మనం ఎలా తీసుకువస్తామో ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీ మనసుకు దగ్గరైందని ఆశిస్తున్నాను. మన బంధాలను ప్రేమిద్దాం, ప్రతి ఇంటిని ఒక అందమైన స్వర్గంగా మార్చుకుందాం.